సహోదరి సహోదరుడా, నీవు నేను ఎందుకు పనికిరాని వారము, పగిలిపోయిన వారము. కొమ్మరి కొండలు చేస్తూ ఉంటాడు, సారి మీద పెడుతూ ఉంటాడు. కొండ సరైన ఆకారం రాదు, విడిపోతుంది. మట్టి విడిపోయింది లేని దాన్ని పారవేయడు, మరలా దాన్ని ప్రోగు చేసి తనకు అనుకూలమైన పాత్ర చేయటానికి ప్రయత్నం చేస్తాడు. పగిలిపోయిన నిన్ను నన్ను ఆయన పారవేయలేదు, సారె మీద పెట్టి. సహోదరి సహోదరుడా, ఆయన సువార్త ద్వారా నీ హృదయాన్ని కదిలించి నీకు క్రొత్త జన్మ ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆశ కలిగి ముందుకు వెళ్ళాలి. ఏ మనుషుడైతే ఆశతో దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడతాడో ఆ మనుషుడు తన జీవితంలో గొప్ప మేలు పొందుతాడు. ఏదో దేవుని సన్నిధికి వచ్చినాను, వెళ్ళినాను. సహోదరి సహోదరుడా, అలాంటి భక్తి అలవర్చుకునవద్దు. ఒక గురి కలిగి యథార్థమైన భక్తిని అలవర్చుకుని ముందుకు సాగు. నీ జీవితంలో గొప్ప బాధ్యత. అయితే క్రీస్తు వారిని వెంబడించే నీవు, ఆయనకి నీకు మధ్య చిన్నదైనా సరే, చిన్న లోటైనా సరే అడ్డమ్మగా ఉండవద్దు. చాలామంది అనుకుంటున్నారు చిన్న అబద్ధమే కదా, ఏమైందిలేండి, దేవుడు క్షమిస్తాడు. నీవు వెళ్ళి క్షమాపణ అడగకపోతే సహోదరి సహోదరుడా, ఆ పాపము క్షమింపబడదు, చిన్నదైనా సరే. చాలామంది భర్తలు భార్యను తృణీకరిస్తారు. క్షమాపణ అడిగావా అంటే ఏముందిలేండి, నా భార్య కదా క్షమిస్తుంది. చాలామంది భార్యలు భర్తలను తృణీకరిస్తారు, తాచుపాముల వలె పైకి లెగుస్తూ ఉంటారు. క్షమాపణ అడిగావా, ఏముందిలేండి నా భర్తే కదా. అది కుదరదు. ఒకవేళ నీ భర్త నిన్ను ప్రేమించి క్షమించవచ్చు, ఒకవేళ నీ భార్య నిన్ను ప్రేమించి క్షమించవచ్చు. అయితే దేవుడు నిన్ను క్షమించవాలంటే, ఆయనకి నీకు మధ్య అడ్డు ఏమీ ఉండకూడదంటే, నీవు క్రొత్తగా జన్మించవాలంటే ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సమస్తాన్ని నీకు గుర్తు చేయగలడు. ఆయన నీతో మాట్లాడుచు ఉండగా ఎంతమంది మీ యథార్థమైన భక్తిని అలవర్చుకుని ముందుకు సాగేవారిమిగా ఉన్నాం. ఏ పాపమైతే నిన్ను నన్ను ఏలుచున్నదో, దొంగ కావచ్చు, వ్యభిచారి కావచ్చు, సరే అవి తీసేస్తే గర్విష్ఠుడు కావచ్చు, తిరుగుబాటుదారుడు కావచ్చు, అబద్ధికుడు కావచ్చు, తిట్టుబోతువు కావచ్చు, నీ నోటి వెంట బూతులు ఉచ్చరింపజేసే వ్యక్తివి కావచ్చు. బూతులైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అబద్ధమును ప్రేమించకూడదు. సహోదరి సహోదరుడా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగిన వాడే. సహోదరి సహోదరుడా, నిర్దోషమైన చేతులు. నీ చేతుల్లో ఎక్కడ పాపం ఉండకూడదు, నీ శరీరములు ఎక్కడ పాపము ఏలుబడి క్రింద ఉండకూడదు. అవన్నిటినీ క్రీస్తు వారి రక్తము ద్వారా తుడిచివేసుకున్నట్లయితే అదే క్రొత్త జన్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేరని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మన పితరులైన వారు, భక్తులైన వారు దేవుని పాదముల యొద్ద కూర్చొని కన్నీరు విడిచినారు. ఈ దినమున వారందరూ పరదేశంలో ఉన్నారు. ఆయనలో పక్షపాతం లేదు. అయితే ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించినాడు. గొప్ప విడుదల ఇవ్వటం కొరకే ఈ లోకంలోనికి వచ్చినాడు. ఏదో తమాషాగా జరిగించడానికి రాలేదు. సహోదరి సహోదరుడా, లేకపోతే ఆయన అమాయకుడు కాదు. ఏదో నేను పాపం చేస్తున్నాను, పాపాన్ని ప్రేమిస్తున్నాను, వ్యర్థత్వంలో కొట్టుకుపోతున్నాను, అంత నాకు మంచి జరుగుతుందిలే, ఏమి నన్ను ఎవరు చూడటం లేదులే అనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, కోతకాలం వచ్చిన తర్వాత వేరు చేయబడతావు. ఇప్పుడు అన్నీ కలిసే ఉంటాయి. గోధుమలు జల్లినాడు రైతు, దానిలో గురుగులు కూడా మొలుస్తాయి, కలుపు మొక్కలు కూడా మొలుస్తాయి. గోధుమలు గురుగులు రెండింటిని కలిసి పెరగనిస్తాడు. అయితే గురుగులను కోతకాలం వచ్చిన తర్వాత వేరుపరుస్తాడు. గోధుమలేమో రాసులోచి కొట్టలో కూరుస్తాడు, గురుగులనేమో తగలబెడతాడు.
ఎక్కడో ఎందుకు మనం వరి పండిస్తున్నాం? నూర్పిడైన తర్వాత గింజల్ని తీసుకొస్తున్నాం. పొట్టును ఎందుకు తీసుకురావటంలా? పొట్టును గింజను కలిపి ఎందుకు తీసుకురావటం లేదు? రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నూర్చిన తర్వాత వేరైనవి. మరి రెండింటిని ఎందుకు తీసుకురావటంలా? పొట్టు వల్ల మనకు ప్రయోజనం లేదా? దాన్ని ఈ గింజలు తీసుకొచ్చుకుని ఇంట్లో దాచుకుంటావు, అమ్ముకుంటావు, లేకపోతే నువ్వు తినటానికి ఉపయోగించుకుంటావు. పొట్టు పనికిరాదు, వెళ్ళి రెండవ రోజు వెళ్ళి తగలబెడతావు. సహోదరి సహోదరుడా, గొర్రెలను మేకలను దేవుడు వేరుపరిచే దినం రాబోతున్నది. అలాగనే పాపులను పరిశుద్ధులను వేరుపరిచే దినం రాబోతున్నది. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన రాజ్యంలో ఉంటాడు. ఎంకను నీవును నేను పాపమునకు దాసులముగా ఉంటే, పాపము యొక్క ఏలుబడి కింద ఉంటే, అంతే నిత్య నరకములోనికి వెళతావు. ప్రియ సహోదరి సహోదరుడా, పట్టు తీసుకురాకుండా విత్తనాలే తీసుకొస్తున్నావు. నీవు నేను తెలివి గలవాళ్ళం. ఆయన అమాయకుడా? నీకంటే నాకంటే తెలివి గలవాడు. పొట్టును దూరం చేసి రెండవ రోజు మొన్న నూర్పిడి చేసినాం, ఒడ్లు తీసుకొచ్చినాం ఇంటికి. రెండవ రోజు వెళ్ళి నేనే పట్టుకి నుప్పుల గీసి తగలబెట్టినాను. మనమే అంత తెలివిగా ప్రవర్తిస్తే దేవుడు అంతకన్నా జ్ఞానము కలిగిన వాడు కాదా? ఆయన నిన్ను నన్ను పరిశీలన చేయటం లేదా? ఆయన ఆకాశమునందుండి నరులందరినీ పరిశీలన చేస్తూ ఉన్నాడు. నేను ఆ స్వభావం ఏమిటో ఆయనకు తెలుసు. నీవు నేను కూర్చుండుట, లేచుట, పరుండుట, సోదరి సోదరుడు సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉండగా నీవు నేను ఎంత ఘోర పాపులమైనా సరే ఆయన త్రోసివేయటానికి రాలేదు. పాప భారముతో ఆయన పాదముల యొద్ద కూర్చుని బ్రతిలాడు. పాపాన్ని అసహించు. సోదరి సహోదరుడా, నీకు నాకు క్రొత్త జన్మ ఇవ్వటానికి ఇష్టపడినాడు. చాట ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన చాట ఎత్తి తూర్పారబట్టబోచు ఉన్నాడు. పొట్టంతా గాలి కొట్టుకుపోతున్నది. ధాన్యమంత గింజలన్నీ రాసులో పడబోతున్నవి. అంతే పాపులను పరిశుద్ధులను కూడా ఆయన వేరుపరిచి పరిశుద్ధులైన వారిని పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టి ఆ పొట్టునే రీతిగా నీవు నేను తగలబెడుతున్నామో పాపులైన వారిని అలాగానే తగలబెడతాడు. తగలబెట్టమంటే నిత్య నరకమునకు పాత్రుడిగా చేస్తాడు. అయితే నరకము నుంచి తప్పించి మోక్ష రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టడం కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అయితే లోతుగా పరిశీలన చేసుకో. ఏ స్వభావం ఇంకా నిన్ను ఏలుతూ ఉన్నదో, దేని చాటున ఇంకా నువ్వు దాగి ఉన్నావో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వల్ల కాకపోతే, నీ వల్ల నా వల్ల కాదు, నీవు లోకాన్ని శరీరాన్ని దేన్ని జయించలేం. అయితే జయశీలుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన సమస్తను జయించి తండ్రి సింహాసనం ముందు కూర్చుండినాడు. నీవు నేను జయించినట్లయితే, జయించటానికి ఇష్టపడి ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా నీ చేత జయింపజేస్తాడు. నువ్వు ఎక్కడ ఓడిపోవద్దు, ఎక్కడ భయపడవద్దు, ఎక్కడ వెనుదిరగవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకిష్టుడుగా ఉండటానికి ఆశపడితే చాలు. ఆశపడి నీ పాపములు ఒప్పుకొనటానికి నోరు తెరిచి ఒప్పుకొని, సహోదరి సహోదరుడా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎక్కడ అయ్యో నేను పాపిని, నేను తగిన వాడిని కాదు, నేను పరలోక రాజ్యంలో కూర్చుండాలేనేమన్నా భయం నీకు వద్దా? ఎంత ఘోర పాపులమైనా సరే, సౌలు భయంకరమైన, ఆయన చెబుతున్నాడు నేను పాపులలో ప్రధాన పాపిని. సహోదరి సహోదరుడు, అయితే దేవుడు దర్శించిన తర్వాత మారు మనసు పొందినాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా మారు మనసు పొందు. నీ పాత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని ఆయనతో పాటు సిలువకు కొట్ట. పాప శరీరాన్ని నిరర్ధకం చేయి. క్రీస్తు వారు నిన్ను ఆయన రాజ్యంలో కూర్చుండబెడతాడు. ఎక్కడ నీవు భయపడ